హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాత బట్టల్ని కొత్త బట్టల్లా తయారు చేసుకోవడం చూద్దామండి. నేనైతే అమెజాన్లోని ఈ పార్సల్ తెప్పించుకున్నాను. ఇది పక్కా రంగ్ కలర్స్. ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. నేను ఇంతకుముందు వేరే కలర్స్ అవి బట్టలకు వేసాను, కానీ ఇది కాదం పక్కా కలర్స్ది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. చూడండి, బాక్స్లో మనకి ఇలా వెళ్ళది పేపర్ వస్తుంది. ఎన్ని కలర్స్ ఉంటాయి అన్నది చూపిస్తారు. యూజంత్ర గ్లౌజులు 2, యూజంతో యాప్రాన్ ఒకటి ఇచ్చారు. ఇదండి మనకి కలర్స్ ప్యాకెట్, కాదం పక్కా కలర్స్. ఇందులో 10 కలర్స్ ఉంటాయి. మల్టీ కలర్స్ అయినా ఉంటుంది, లేకపోతే 5 ప్యాకెట్స్ ఉన్నది సింగిల్ కలర్ అయినా ఉంటుంది. దీంట్లో మనకి ఈరోజు మనం కాటన్ వాటి గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోస్లో ఏ కలర్స్ వచ్చాయి అన్నది ఫస్ట్ అయితే చూద్దామండి. ఇది గోల్డెన్ ఎల్లో ప్యాకెట్ ఇలా వస్తుంది. ఈ ప్యాకెట్ ఒక శారీకి కానీ ఒక డ్రెస్కి కానీ సరిపోతుంది. మెరూన్ కలర్, ఇది గ్రీన్, ఇది స్టీల్ గ్రే 16 నెంబర్, డార్క్ బ్లూ 9 నెంబర్, ఇది పీచ్ కలర్. ఇది తీసుకున్న తర్వాత మనకి వాడకం రాకపోతే అలాంటి వీడియోస్ చూసినా మీకు యూస్ఫుల్గా ఉంటాయి. లేదు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే ఈ వెనక మనకి బార్కోడ్ ఇస్తారు. దీన్ని స్కాన్ చేసినా కూడా మొత్తంగా మనకి ఇదేంటి ఎలాగా అన్నది హౌ టు యూజ్ అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి క్యామెల్ బ్రౌన్, పింక్, సన్ ఆరెంజ్, రాయల్ బ్లూ. వీటిల్లోని నేను ఇప్పుడు నేను వేసుకున్న ఇదే డ్రెస్ అమెజాన్లో తీసుకున్నాను. నాకు అమెజాన్లో బుక్ చేస్తున్నప్పుడే సేమ్ ఒకటి బుక్ చేయబోయి 2 పెట్టేసుకున్నాను తెలియక. సరే ఉంది కదా, ఎలాగో ఈ డ్రెస్ దీన్ని నేను ఎల్లో కలర్గా మార్చుకుందాం అనుకుంటున్నాను. దీని పిక్ మీకు ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. అమెజాన్లో మీ ఎవరికైనా కావాలి అనుకుంటే దీని లింక్ కూడా ఇస్తాను. ఇది కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఈ కలర్స్ వేసిన తర్వాత ఇది ఫిక్సర్ అండి. ఇది 2 ప్యాకెట్లకి ఒక ఫిక్సర్ ప్యాకెట్ వస్తుంది. అవి 10 ప్యాకెట్లు ఉంటే ఇది 5 ప్యాకెట్లు మాత్రమే వస్తుంది. ఓకే, నీళ్ళలో తడుపుకుందాం ఇది నార్మల్గా. ఎందుకంటే కలర్ ఎక్కాలి అంటే ఇలా డ్రైగా ఉంటే ఒక్కొక్క దగ్గర చిన్న చిన్న ప్యాచెస్లా వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఇలా తడిపేసుకోవాలి. తడిపేసి ఒకసారి పిండేయాలి వాటర్ అంతా. వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా పక్కన పెట్టుకుందాం. ఈ వాటర్ తీసేసి మనం వేడివేడి నీళ్ళు తెచ్చుకొని మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఇలా పొగలొస్తున్న వేడి నీళ్ళు ఉండాలి. ఇక్కడ వరకు ఈ లెవెల్ వరకు మనం నీళ్ళు తీసుకున్నాం. ఇందులోని మనకి కాటన్ క్లాత్ కనుక ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. రాళ్ళ పైన పర్వాలేదు, ఇలా మెత్తన పైన పర్వాలేదు, 2 చెంచాలు వేసుకుంటే కలర్ బాగా పడుతుంది. ఇప్పుడు మనం నేనైతే ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇది చూడండి, కలర్ ఇంత ఉంటుంది. ఇలా ఈ ప్యాకెట్ ఇలా వేసేసుకొని మనం ఒక కర్ర కానీ ఇలా రాడ్ కానీ ఏదైనా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి వాటర్ని. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ డ్రెస్ని దీన్ని ఒక 15 to 20 మినిట్స్ నానబెట్టాలండి ఇలా ఈ కలర్లోని. అప్పుడు రంగు బాగా పడుతుంది, లేకపోతే లైట్గా వస్తుంది. తర్వాత లాంగ్ రన్లోని ఊడిపోవచ్చు, కలర్ అది తగ్గచ్చు. అలా కాకుండా ఇలా ఇక చూసారా, మీకు ఇప్పటికే తెలుస్తుంది పట్టింది. దీన్ని ఒక 15 మినిట్స్ మనం ఇలా ఈ వేడిలో వదిలేద్దాం. వదిలేసిన తర్వాత తీసి పిండి ఆరవేసుకోవాలి. పిండి ఆరవేసుకునే కన్నా ముందు కాస్త ఇది పిండి అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి మనకి ఒక 6 మినిట్స్ దాకా అయింది. ఇంకొకసారి దీన్ని బాగా కలుపుదాము. ఇగో చూడండి, ఇందాకకి ఇప్పటికి మీకు తేడా తెలుస్తుంది. ఇగో ఇందాక లైట్గా కనిపించింది కదా, ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది. ఇంకా పొగలు కక్కుతుంది. ఇది ఇంకొక 10 to 12 మినిట్స్ దీన్ని వదిలేద్దాం, ఇంకా బాగా కలర్ పడుతుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్దాం. ఇగో చూడండి, మనకి దీనికి ఉన్న బ్లాక్ గీతలు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు, ఓన్లీ వైట్ మాత్రమే కలర్ పట్టింది. ఈ బటన్స్ కూడా ఎలా ఉన్న కలర్ అలాగే ఉన్నాయి. మనం ఏ కలర్ అయితే అనుకున్నామో సేమ్ కలర్ వచ్చింది. నేను మీకు పిక్ పెడతాను చూడండి. ఇదంతా అయిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఒక 30 రూపీస్తో మీకు బయట మార్కెట్లోని 900 రూపీస్ విలువ చేసే టాప్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. నేను 30 రూపీస్ అంటే మనకి పెద్ద విషయం ఏమీ కాదు. ఒక 1 అవర్ మనం టైం పెట్టుకుంటే సరిపోతుంది ఇదంతాను. చూడండి, ఇది మనకి 15 నిమిషాలు దాటిందండి ఇప్పటికి. ఇందాక 5 నిమిషాలు, 1 మినిట్, 5 మినిట్స్ మీరు చూసారు. ఇప్పుడు కంప్లీట్గా ఇది కలర్ అయితే పట్టుకుంది. ఇదిగో ఇంకా వేడిగానే ఉంది వాటర్, కానీ ఇప్పుడు దీన్ని ఇలా తీసేద్దాం. ఇదండి ఫైనల్గా. దీన్ని ఇప్పుడు మనం కలర్ వేస్తే కనుక ఈ కలర్ దానికి అతుక్కొని ఉండడానికి డైఫిక్స్ ప్యాకెట్ వేద్దాము. అది ఫ్యాబ్రిక్ సొల్యూషన్లో ఉంచాలి దీన్ని. ఇది అందాక పక్కన పెట్టుకొని వాటర్ మార్చేసి నార్మల్ వాటర్ తెచ్చుకుందాం. చూడండి, ఇప్పుడైతే మనకి ఇది కలర్ వేయడం అయిపోయింది కదా. ఇగో ఇలా వచ్చింది కలర్. నెక్స్ట్ ఏంటంటే ఈ డైఫిక్స్లో దీన్ని ఉంచాలి. ఇది 2 ప్యాకెట్లకి 1 ప్యాకెట్ సరిపోతుంది. నేను హాఫ్ వేసుకుంటాను దీన్ని. ఇన్ని నీళ్ళకి మనకి బకెట్లో హాఫ్ కన్నా కొంచెం తక్కువ నీళ్ళు. చూడండి, ఇది సరిపోతుంది మనకి. అయితే గ్లౌజ్ వేసుకున్నాం కనుక ప్రాబ్లం లేదు. దీన్ని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ముంచి ఇది ఒక 5 మినిట్స్. చూడండి, బిఫోర్ నేను వేసుకున్న డ్రెస్, ఆఫ్టర్ ఈ డ్రెస్, దీన్ని ఇలా మనం చేసుకుందాం. ఇందులో సరే కర్ర సహాయంతో బాగా కలుపుకుందాం. దీనిలో ఒక 5 మినిట్స్ మనం నానబెడదాం దీన్ని. ఇంకా ఈ ఫిక్సర్ పట్టిన తర్వాత కలర్ పోదు. ఏమైనా చిన్నది ఉంటే ఇలా బయటకు వచ్చేస్తుంది లైట్గాను. ఇంకా ఆ తర్వాత ఎన్నిసార్లు మనం వాష్ చేసుకున్నా కలర్ పోవడం అది ఏమీ ఉండదు. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇలా వచ్చిందండి ఇది. దీన్ని ఇప్పుడు మనం ఆరవేసుకుందాం. ఈ డ్రెస్ సేమ్. ఇప్పుడైతే ఇది కలర్ మారిపోయింది. మీకు కనుక ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి అనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.